సగభాగము మితాహారం తీసుకోవాలి. మితాహారము, శాకాహారము, శుద్ధాహారము అంటే మనం పొట్టలో సగభాగమే భోజనం చేయాలి. పావు భాగము నీళ్ళు తాగుట కోసం, అది కూడా ఒక గంట వరగంట చూసి ఏమైనా తీసుకోవచ్చు, లేకపోతే లైట్ ఏదైనా తీసుకోవచ్చు. జావ లాంటిది, జావ అంబలి అంటారు కదా, ఒక పాలు మధ్యలో పోసుకొని, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఒక పౌడర్ ఒక స్పూన్ వేసుకొని జావలో పాలు వేసుకొని కూడా తాగుతున్నాం. విటమిన్స్ ఆహారం తీసుకోండి. మితాహారం ఎక్కువ తిన్నా శరీరానికి రోగము, తక్కువ తింటే శరీరం ఎవరు పని చేసుకోలేము, మితంగా తింటే ఉత్తమం. కనుక ఇది మితాహారం అంతా యోగులకు చాలా చూపించండి. జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇది J50 అంటే జ్ఞానానంద, తర్వాత J50 జ్ఞానం. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్రియాయోగం ద్వారా మానసిక శారీరక రుగ్మతలను జయించడము, ఆధ్యాత్మిక వికాసాన్ని ఎలా సాధించాలి, మనుషుల యొక్క ఆహారపు అలవాట్లు, దినచర్య ఎలా ఉండాలి అనేది మూడోది కుటుంబ వ్యవస్థ, తర్వాత తల్లిదండ్రులను, గురువులను గౌరవించడము, అతిథులను గౌరవించడం, సేవించడం అనేది ఒక పాయింట్ వచ్చేసి. ఇంకోటి ప్రతి క్రియాయోగి భారతదేశానికి ఏ రకంగా సేవను అందించాలి అనేది తెలియజేయడము, ప్రతి ఒక్కరిని ఎలా మోటివేట్ చేయాలి, వారికి సరైన మార్గంలో ఎలా చెప్పాలని ఒకటి. ఇంకోటి సరైన గురువుని ఎన్నుకోవడం. గురువులు చాలా మంది ఉంటారు, కానీ సరైన గురువులు కొందరే ఉంటారు. కాబట్టి మనం సరైన గురువుని ఎన్నుకోవడంలోనే సగం మన ఒత్తిడితో మనం చేసే దాంట్లో వికాసం అనేది ఉంటుంది. తర్వాత ఈ 3 విశ్వాసాలను విడనాడడం. గుడ్డిగా ఎవరైనా చెప్పంగానే గుడ్డిగా నమ్మేసి చేయడం. ఏదైనా ఎవరైనా చెప్పినంటే దాన్ని ఒక్కసారి దాన్ని పరికించి చూడండి, మనం చెప్పే దాంట్లో వాస్తవం ఏముంది అన్నది ఒక్కసారి ఆలోచించుకొని మనం ముందుకెళ్తే అది ఏ విషయమైనా సరే అది చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి అందరినీ ఆ రకంగా ఎట్లా అవేర్నెస్ చేయాలనేది ఒకటి ఉన్నది. తర్వాత క్రియాయోగం యొక్క ఆవశ్యకత గురించి మన పాఠ్య పుస్తకాల్లో దీన్ని ఒక భాగంగా చేర్చాలి అనేది దానికోసం గురువులు చాలా విరివిగా కృషి చేస్తున్నారు. దాన్ని కూడా J50లో ఒక అంశంగా పెట్టడం జరిగింది. మెయిన్ ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ గురించి చాలా జరుగుతున్నాయి, చూస్తున్నామో వింటున్నామో. మనకు తెలిసిన దగ్గర వాళ్ళు కూడా చాలా మంది మోసపోయిన వారు కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. ఈ ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా స్టూడెంట్స్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటోళ్ళు ఏదో 10 పెడితే 50 వస్తాయి, 10 పెడితే 100 వస్తాయి, సింగిల్ నెంబర్ అని అట్లాంటివి చేస్తున్నారు, రమ్మీనని. అట్లా ఆ విషయంలో కూడా చాలా మందిని అవేర్నెస్ చేయడం అనేది దీంట్లో ఒక భాగం అండి. ఇంకొకటి ఈ బ్రహ్మజ్ఞాన భారత్లో దీంట్లో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ చేయాలనేది ఒక గురువు గారి యొక్క ఉద్దేశం ఉన్నదండి. ఇంకోటి భారతీయ శాస్త్ర, సాంస్కృతిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్వవ్యాప్తి చేయడము. తర్వాత దాన్ని మనం ఎట్లా పరిరక్షించుకోవాలి. భారతదేశాన్ని ఎన్నో వందల ఏళ్ళు ఎన్నో వేరే వాళ్ళు పరిపాలించినా కూడా ఇప్పటికీ మన సనాతన ధర్మం కానీ, మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కానీ అంతా ఇంతగా ఉన్నదంటే దీన్ని ఇంకా మనం ఎట్లా పరిరక్షించుకోవాలి, ఇంకా దీన్ని ఎట్లా విశ్వవ్యాప్తం చేయాలి. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా మూల బిందు ఎవరంటే భారతదేశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా వల్లగొద్ది మనం ఎట్లా విశ్వవ్యాప్తం చేయాలనేది ఒకటి ఉన్నదండి. ఇంకొకటి ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణ. మనము మన పరిసరాలు, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది ఒక పాయింట్గా ఉంది. ఈ 10 పాయింట్లతోన ఇది J50 జై బ్రహ్మజ్ఞాన భారత్ అనేది గురుగారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఇలాంటి ఎవరైనా ఇప్పుడు జరిగిన క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. ఇప్పుడు సందేహాలు ఏమైనా ఉంటుంది, సాధనకు సంబంధించిన సందేహాలు ఉంటే ఏమైనా అడిగేవాళ్ళు ఇక్కడికి వస్తే గురువు అడిగి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. జై బ్రహ్మజ్ఞాన భారత్. జై బ్రహ్మజ్ఞాన భారత్.